హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే తెలంగాణ సర్కారు ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, న్యూ ఇయర్ గిఫ్ట్గా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాలో తెలంగాణ సర్కారు మార్పులు చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ మేరకు జనరల్ హాలిడేస్ జాబితాలో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. జనవరి 1న సెలవు ఇచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరిలో 2వ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగులు ఈ మార్పును గమనించాలని సూచించింది. కాగా డిసెంబర్ 31వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే ఉద్యోగులు అలసిపోతారని, అందుకే వారి సౌకర్యం కోసం జనవరి 1న సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. చూశారు కండి, మొత్తం మీదుగా న్యూ ఇయర్ గిఫ్ట్గా ప్రభుత్వం అయితే జనవరి 1వ తారీఖున ఉద్యోగులందరికీ కూడా సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను ఫ్రెండ్స్.